హలో, నేను మీ సిఎస్ రావు. ప్రశాంత్ కిషోర్ అలాగే చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో భేటీ అయి ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి మంత్రాలు సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ భేటీలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి, భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఆసక్తికరంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. భేటీ అయిపోయిన తర్వాత వివరాలు ప్రశాంత్ కిషోర్ లేదా చంద్రబాబు నాయుడు చెప్పేంత వరకు కూడా ఇలాంటి ఊహాగానాలకి తెరపడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి, అసలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని కలవాల్సి వచ్చింది అనేటువంటి ఒక అంశాన్ని కనుక మనం విశ్లేషణలో తీసుకుంటే కనుక జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎప్పటి నుంచో కూడా. సో అలయన్స్ను నడిపినటువంటి అనుభవం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. యునైటెడ్ ఫ్రంట్ కానీ, లేదా నేషనల్ ఫ్రంట్ కానీ, లేదా ఎన్డీఏకి సంబంధించిన కూటమిలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఏ కూటమిని కూడా నడిపించారు చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంగా నితీష్ కుమార్ తోటి, అలాగే మమతా బెనర్జీ తోటి, అలాగే సమాజ్వాదీ పార్టీ సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ కానీ, లేదా ములాయం సింగ్ యాదవ్ తోటి కానీ, వీళ్ళందరితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ స్థాయిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేయాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. అది మెటీరియల్స్ కావాలంటే కనుక జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి లీడరు, ఒక గుర్తింపు ఉన్నటువంటి లీడర్ అయితే కావాలి. అందుకోసం చంద్రబాబు నాయుడిని చూపించేటువంటి ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారా, అందుకే ఆయన ఉండవల్లికి వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి, బలమైనటువంటి సంబంధాలు, సన్నిహితమైనటువంటి సంబంధాలు. హాట్ లైన్లో వీళ్ళిద్దరు టచ్లో ఉంటారనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అంతేకాదు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో టచ్లో ఉంటారు. వాళ్ళకు కూడా రాజకీయపరమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో ఢిల్లీ కేంద్రంగా చేసుకుని నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ, అలాగే హాట్ టాపిక్ కూడా. జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఒక చోటుకి తీసుకురావాలి, ఒక కూటమిని సక్సెస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక నాయకుడు అవసరము అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచనగా ఉంది అని చెప్పి ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలి, రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు దేశవ్యాప్తంగా కూడా వీస్తూ ఉన్నాయనేది ఆయన సర్వేల యొక్క సారాంశం, సర్వేల యొక్క రిపోర్ట్ కూడా. అందుకే ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా బీహార్లో ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పాదయాత్ర చేసినప్పటికీ కూడా నితీష్ కుమార్ గెలుపు కోసం ప్రభుత్వ అన్నికి అండుగా ఇప్పుడు నితీష్ కుమార్ కోసం ఆయన 2024 లోక్సభ ఎన్నికల నుంచి, అలాగే 2025 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీహార్ నుంచి తప్పుకున్నారు ప్రశాంత్ కిషోర్. అది ట్వీట్ చేయడం జరిగింది. అది ట్వీట్ చేసినటువంటి రోజే ఆయన ఉండవల్లి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి రావడం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి రాజకీయాల గురించి మాత్రమే చర్చించడానికి వచ్చి ఉంటారు చంద్రబాబు నాయుడు, అందుకే కలిసి ఉంటారు అనేది చాలామంది నమ్ముతున్నటువంటి అంశం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిస్తే కనుక ఇప్పుడు ఎన్నికల ముందే ఇండియా కూటమి వైపు మళ్ళేటువంటి అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు, లేదంటే ఎన్నికల తర్వాత ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీతోటి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. సానుకూలమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ నోటి నుంచి వినిపిస్తున్న మాటలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి ఇండియా కూటమిని ఈసారి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి, ఢిల్లీ పీఠంలో మార్పు రావాలి అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. అందుకోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. ఆయన ఇప్పటికే సోనియా గాంధీని కలిశారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఎన్సీపీ అధినేతగా ఉన్నటువంటి శరద్ పవార్ను కూడా కలిశారు, అలాగే అక్కడ ఉండేటువంటి శివసేన నేతలను కూడా కలిశారు. మమతా బెనర్జీని ఆల్రెడీ టచ్లో ఉన్నారు. మమతా బెనర్జీని 3వ ముఖ్యమంత్రి చేయగలిగారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా మాట్లాడారు. అక్కడ బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఇలా జాతీయ స్థాయిలో ఈక్వేషన్స్ కనుక గమనిస్తే కనుక ఎక్కడికక్కడ ఒక కూటమిగా, ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడానికి ఇండియా కూటమిలో ఇప్పటికే సుమారుగా 26 నుంచి 28 పార్టీలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమికి బయట ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, అలాగే బీజేపీకి, అలాగే ఎన్డీఏకి దూరంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. అటు ఎన్డీఏకి, ఇటు ఇండియా కూటమికి సమదూరంలో ఉండేటువంటి పార్టీలు అనేకం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోనే అటు ఇండియా కూటమికి, ఇటు ఇండియా కూటమికి, అలాగే ఎన్డీఏ కూటమికి సమదూరాన్ని పాటిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల్లో ఆల్రెడీ డిఎంకే ఉంది తమిళనాడులో, అలాగే అన్నా డిఎంకే ఈ మధ్యకాలంలోనే ఆల్రెడీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సమదూరాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఒకవేళ తెర వెనుక కొన్ని రాజకీయపరమైనటువంటి అవసరాల దృష్ట్యా
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా ప్రత్యక్షంగా అయితే అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి సమదూరం పాటిస్తూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సమదూరాన్ని అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి సమదూరాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలన్నా, లేదంటే జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీని నిలువరించాలన్నా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్ యొక్క అవసరం ఉంది అని చెప్పి చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కానీ, లేదా రాజ్యసభ సభ్యుడిగా మాజీగా ఉన్నటువంటి కేవీపీ కానీ, వీళ్ళందరూ కూడా దేశం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి, ఇండియా కూటమిలోకి చేరాలి అనేటువంటి ఒక డిమాండ్ చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత మారేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు, సాధారణంగా పూర్వపు చరిత్రను కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి కలిసి ఉన్నప్పుడు, ఎన్డీఏ తోటి కలిసి ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చాయి. అలాగే యునైటెడ్ ఫ్రంట్లో కూడా చంద్రబాబు నాయుడు వేసినటువంటి పాచికలు కానీ, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యూహాలు కానీ ఫలించాయి. అలాగే నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఈసారి కీలకంగా మారిస్తే ఎన్డీఏ కూటమి సక్సెస్ అవుతుంది లేదా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కీలకంగా కనిపిస్తున్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 350 దాకా ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎస్టిమేషన్ వేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ జాతీయ స్థాయిలో అవసరం లేదు అనేది బీజేపీలో వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఇండియా కూటమి మాత్రం చంద్రబాబు నాయుడు లాంటి లీడరు అత్యవసరము అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క భావన. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమికి దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వచ్చారు, ఉండవల్లిలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనేది ఒక వాదన వినిపిస్తుంది. దీని వెనుక నితీష్ కుమార్, మమతా బెనర్జీ వీళ్ళిద్దరూ కీలకంగా ఉన్నారనేది కూడా వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఇండియా కూటమి సమావేశమైంది. ఆ ఇండియా కూటమి సమావేశమైనటువంటి సందర్భంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గేని చూచాయిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో అటు మమతా బెనర్జీ కానీ ఇటు నితీష్ కుమార్ కానీ ప్రత్యేకించి అసహనంగా ఉన్నారు. ప్రత్యేకించి నితీష్ కుమార్ అసహనంగా ఉన్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి అర్ధాంతరంగా కూడా వెళ్ళిపోయారని చెప్పి వచ్చినటువంటి న్యూస్. సో నితీష్ కుమారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ ప్రశాంత్ కిషోర్ని పంపించారా అని అంటే ఖచ్చితంగా అదే అయి ఉండొచ్చు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ అలాగే ప్రశాంత్ కిషోర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే వాళ్ళిద్దరి మధ్య కొన్ని రాజకీయపరమైనటువంటి బలమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో వాళ్ళిద్దరి లక్ష్యం కూడా నరేంద్ర మోడీని అధికారంలో నుంచి దించడమే. కాబట్టి పాత స్నేహితులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి ఒక పావుగా లేదంటే ఒక అనుసంధానకర్తగా, ఒక దూతగా ఇప్పుడు నితీష్ కుమార్ లేదంటే మమతా బెనర్జీ వీళ్ళిద్దరు కలిసి పంపించారా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అనేది చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయమే ఇంపార్టెంట్ అనేది ఆయన యొక్క అభిప్రాయం కూడా. అందుకే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో గెలుపు అనేది ఖాయమైన తర్వాత అప్పుడు ఇండియా కూటమి గురించి ఆలోచించేటువంటి స్టెప్ వేయాలి అనేది కూడా ఒక ఆలోచనగా ఉంటుంది సహజంగా. సో అలాంటి ఆలోచనని మరింత బలోపేతం చేయడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక నితీష్ కుమార్, మమతా బెనర్జీ తోటి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ సంబంధాలను కనుక మనం ఒక అవలోకన చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దూతగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చుంటారు అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, నరేంద్ర మోడీని కాదని, అమిత్ షాని కాదని ఇండియా కూటమితో చేతులు కలిపేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఉండకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి క్రియేట్ చేసేదానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగారనేది ఇంకో కోణం నుంచి కూడా వినిపిస్తుంది. సో మొత్తం మీద ఊహించినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ఢిల్లీ రాజకీయాలు కూడా కీలకమైనటువంటి మలుపులు తిరిగేదానికి అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు మీటింగ్ అయిన తర్వాత అసలు ఏంటి అవుట్పుట్ అనేది మనం వేచి చూడాలి. అది వచ్చిన తర్వాత ఒక కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే అటు రాష్ట్ర రాజకీయాలు, ఇటు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటాయి.
సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కీలకం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయనేది ఈ పరిణామాన్ని, ఈ భేటీని బట్టి మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.